ఈ వినాయక చవితికి స్పెషల్ ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని ఇంటి దగ్గరే చాలా సింపుల్ గా తక్కువ టైంలో రెడీ చేసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి ఒక పావు కప్పు పసుపు, అదే కప్పుతో పావు కప్పు గోధుమ పిండిని తీసుకొని ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని మూడు బాగా కలిసేట్టు స్పూన్ తో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు కప్పు పాలు తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ మెత్తని ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముద్దని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేయాలి. క్రాక్స్ అవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు వేరే బౌల్లో కొంచెం కుంకుమ, కొంచెం గోధుమ పిండి తీసుకొని సేమ్ కొంచెం కొంచెం మిల్క్ వేసుకుంటూ చిన్న ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఒక 15 మినిట్స్ పాటు. 15 మినిట్స్ తర్వాత ఆ ముద్దను ఒకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవాలి. ఈ పెద్ద బాల్ ఏమో బాడీ, నెక్స్ట్ లైన్ లో ఉన్న రెండు మీడియం సైజ్వి, ఒకటి కింద బేస్ కోసం పెడతాం కదా అది, ఇంకొకటి వినాయకుడి ఫేస్, ఇంకా రెడ్ కలర్దేమో లెగ్స్, ఆ నెక్స్ట్వి హ్యాండ్స్, ఆ నెక్స్ట్వి ఇయర్స్, లాస్ట్ వన్ ఏమో ట్రంక్ అంటే తొండం గురించి. ఒక మీడియం సైజ్ బాల్ ఒకటి తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే మనకి బేస్ అన్నది రెడీ అయిపోతుంది. ఇప్పుడు బిగ్ బాల్ ఉంది కదా, దాన్ని తీసుకొని సైడ్స్ కొంచెం ప్రెస్ చేస్తే మనకి బాడీ షేప్ అన్నది కనిపిస్తుంది. దాన్ని బేస్ కి ఒక చివర స్టిక్ చేసుకోవాలి, సెంటర్ లో కాకుండా. స్టిక్ చేసిన తర్వాత కొంచెం వాటర్ తో ట్యాప్ చేస్తే స్ట్రాంగ్ గా స్టిక్ అవుతుంది. దానిపైన ఇంకో మీడియం బాల్ ఉంది కదా హెడ్, అది పెట్టుకోవాలి. అది పెట్టేసుకున్న తర్వాత రెడ్ కలర్ ది కుంకుమతో చేసినవి లెగ్స్ అన్నమాట. వాటిని ఇలా పొడుగ్గా చేసుకొని వెనక్కి బెండ్ చేస్తే లెగ్స్ అయిపోతాయి. అదే విధంగా హ్యాండ్స్ ని కూడా రోల్ చేసి వి షేప్ ఇవ్వండి. హ్యాండ్స్ ని అతికించిన తర్వాత వెనక్కి కొంచెం ఫోల్డ్ చేయండి, అభయహస్తంలా కనిపిస్తుంది. సెకండ్ హ్యాండ్ ని కూడా పెట్టుకున్న తర్వాత చివర థంబ్ ఫింగర్ తో ప్రెస్ చేస్తే అరచేయి షేప్ లోకి వస్తుంది. ఇప్పుడు తొండం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. దాన్ని రోల్ చేస్తూ ఒక కోన్ షేప్ లోకి తీసుకొచ్చి లడ్డు ఉన్న చేతి వైపు తొండం ఉండాలి. లాస్ట్ లో చేసిన చిన్న బాల్స్ ఉన్నాయి కదా, వాటిని ఇలా హ్యాండ్ తో ప్రెస్ చేసి చెవుల కింద పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక టూత్ పిక్ తీసుకొని నామాలు పెడుతున్నాను. తొండం మీద కూడా కొన్ని స్ట్రోక్స్ ఇచ్చాను. ఒక టూత్ పిక్ తీసుకొని నామాలు స్వస్తిక్ సింబల్ పెట్టుకున్నాను. ఐస్ ప్లేస్ లో మీరు లవంగాలు లేదా మిరియాలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను కిరీటం రెడీ చేస్తున్నాను. పసుపు ముద్దతో 2 లేయర్స్ పెట్టి దాని మీద కుంకుమతో ఒక బాల్ పెట్టాను. రెడ్ కలర్ డౌన్ కొంచెం తీసుకొని రౌండ్ గా చేసి దాని మీద టూత్ పిక్ తో స్ట్రోక్స్ పెడితే డిజైన్ కింద వస్తుంది. దాన్ని స్టిక్ చేసుకున్నాను. మన బుజ్జి వినాయకుడి వాహనం మూషికం కూడా ఉండాలి కదా, మూషికంతో పాటు ఒక ప్లేట్ లో ఉండ్రాళ్ళు కూడా చేసి పెట్టాను. మన బుజ్జి వినాయకుడి ఫైనల్ లుక్ అయితే ఇది. జస్ట్ 15 మినిట్స్ లో చేసేయచ్చు. ఈ వినాయక చవితికి మీరు కూడా మీ ఇంట్లో ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని రెడీ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.